సో యూజువల్లీ అందరికి ఛాన్సెస్ మిస్ అవుతూ ఉంటాయి. మీకు మిస్ అయిన తెలుగు ఛాన్సెస్ అంటే ఏంటి? హ్యావ్ యూ మిస్సింగ్ ఎవర్ ఏమీ ఫెల్ట్? లేదండి. మనకు ఎవరికైనా కూడా మిస్సింగ్ అలాంటివి ఏమీ లేదు. మీకు కావాల్సిన మీకు మీకు ఉండదు, మీకే వస్తుంది. అవును. నేను అలా ఫీల్ అవుతున్నాను. మనకు మిస్ అవ్వదు, ఏం మిస్ అవ్వదు యాక్చువల్లీ. మీకు ఏదో కరెక్ట్ అవుతుంది, అది కరెక్ట్గా యూనివర్సిటీ జాయిన్ చేస్తున్నావు, మీకు కావాల్సిన మీకే వస్తుంది. ఎప్పుడైనా రాక్ బాటమ్ చూసారా సార్? అంటే లైక్ లో ఫేజ్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఎప్పుడు చెప్తారు? చాలా చూసాను కదా. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ దేవి అన్ని చేసిన తర్వాత మధ్యలో ఒక గ్యాప్ వచ్చిన తర్వాత నేను శివరామరాజు చేశాను. నేను అవును, జగపతి బాబు గారు. జగబోధి గారు దానిలో విలన్ క్యారెక్టర్ చేశాను నేను. ఆ గ్యాప్ తర్వాత నేను ఒక హీరో లొకేషన్కి వస్తే ఎలా ఫీల్ అవుతుంది మీకు తెలుసు. అవును. అందరూ ఆ రెస్పెక్ట్ అదన్నీ Treatment, చేస్తున్నా మనకు వచ్చినప్పుడే అందరూ చేస్తున్నా కూర్చేదన్నీ ఉన్నాయి. అదన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ శివరామరాజుకు వచ్చినప్పుడు ఎవరికో గుర్తు కూడా లేదనుకున్నాను నేను. నాకు ఒక కుర్చీ కూడా ఇవ్వట్లేదు, నాకు ఏడుపు వచ్చేసింది నాకు యాక్చువల్లీ. నేను లొకేషన్కి వచ్చి ఒక కుర్చీ కూడా లేదు. ఇలా అయిపోయారు, మన పరిస్థితి ఇలా అయిపోయారంటే నాకు చాలా ఫీల్ అయింది. అప్పుడు నేను నా బ్రదర్కి ఫోన్ చేశాను. నా బ్రదర్ ఈజ్ ఆల్వేస్ సపోర్ట్ మీ. నా బ్రదర్కి ఫోన్ చేసి నాకు చాలా కష్టంగా ఫీల్ అవుతుంది, ఇక్కడ నిలబడమే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే నాకంటే జూనియర్గా పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు దానిలో శివాజీని నాకు జూనియర్గా పనిచేసినాడు. శివాజీ గారు దానిలో హీరో యాక్చువల్లీ, వన్ ఆఫ్ ది హీరో. సో వాడుకున్న రెస్పెక్ట్ కూడా నాకు రెస్పెక్ట్ కాదు, ఒక కుర్చీ అది కూడా నాకు లేదంటే ఏంటో నాకు అర్థం కావట్లేదంటే. నా బ్రదర్ చెప్పారు, నీ ఏం క్యారెక్టర్ చేస్తున్నారు అని అడిగారు నాకు. నేను విలన్గా చేస్తున్నాను. సరే నువ్వు ఒకసారి అనుకో, నువ్వు లేదంటే ఆ పిక్చర్లో ఏం పరిస్థితి అనుకున్నా, ఆ క్యారెక్టర్ లేదంటే ఆ పిక్చర్ పరిస్థితి ఏంటి అనుకో. సరే కరెక్టే కదా, విలన్ లేదంటే హీరో ఏం చేసి ఏం ప్రయోజనం. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యూ. ఆ వాల్యూ నువ్వు గుర్తుపెట్టుకో. ఏం సినిమాలో కూడా ఒక్క సింగిల్ క్యారెక్టర్ నిన్న పిలుస్తారంటే దానికి ఏదైనా ఒక వాల్యూ ఉంది, అందుకే పిలుస్తున్నావు. సో యూ వాల్యూ దట్ స్క్రిప్ట్, నాట్ అదర్ థింగ్స్. అది వచ్చేస్తున్నాను. అప్పుడు నాకు అది లోపుకి వచ్చేసింది నాకు. ఆ టైంలో నాకు స్ట్రెంగ్త్ అలా వచ్చినాక దాని తర్వాత ఒక్కడే సీన్ అయినా కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు. నేను వెళ్ళి నా క్యారెక్టర్ కరెక్ట్గా బ్రహ్మాండంగా చేసి వెళ్ళిపోతాను నేను. అది ఫిలింలో ఏదో హిట్ అవుతుందో అదో సెకండరీ. నా క్యారెక్టర్ నేను బ్రహ్మాండంగా చేసి వెళ్ళిపోవాలి అంతే. స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను నేను. అప్పుడే మనకు కావాల్సిన